సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ నువ్వు చాలా వరకు కూడా విసిగిపోయి, బాబా నేను జీవితంలో ఓడిపోయాను బాబా, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేదంటే కనుక నాకు ఓదార్పునిచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు, అందరూ కూడా నన్ను హేళన చేస్తూ నన్ను బాధ పెట్టేవాళ్లే తప్ప ఎవ్వరూ లేరు బాబా, కనీసం మీరైనా సరే నాకు సపోర్ట్గా ఉంటారు అని చెప్పి నేను అనుకున్నాను. కానీ నా ఓటమిని తప్ప నేను ఇంకేమీ చూడలేదు నా జీవితంలో అని బాధపడుతూ ఉన్నావు కదూ. కానీ ఇది నేను తీసుకున్న ఈ సమయం అనేది నీ ఓటమిని నీకు గుర్తు చేయటానికి కాదు, నీ గెలుపు అనేది ఎలా ఉండబోతుందో ఎదుటి వాళ్ళకి తెలియచేయడం కోసమే నేను సిద్ధం చేస్తున్న ఒక గొప్ప ఆయుధానికి తగిన సమయం మాత్రమే అని చెప్పి బాబా మనకి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారండి. అంటే బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా అండి బాబా ఎప్పుడూ కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఓదార్పుగానే ఉంటూనే ఉన్నారు. అంతేకాకుండా ప్రతిసారి కూడా మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాంట్లోంచి బయటపడలేకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా విచారంగా ఉన్నప్పుడల్లా బాబా మనకి ఏదో ఒక రూపంలో ఒక సందేశాన్ని ఇస్తూనే ఉన్నారు. అలాగే ఈరోజండి ఎవరైతే కనుక లైఫ్లో నేను ఒక సక్సెస్ని అనేది చూడలేదక్క, నేను ఓటమి తప్ప నాకు జీవితంలో ఏమీ కనిపించలేదు అని అనుకున్న వాళ్ళందరూ కూడా, నిరాశపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే గొప్ప సమాధానం అండి. మనం ఎప్పుడు ఎందుకు ఇంత సమయం పడుతుంది అని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా సరే అనుకోగానే ఆ పనులు అయిపోవాలి అని అనుకుంటూ ఉంటాం. మనకి వెయిట్ చేసే అంత ఓపిక అనేది ఉండనే ఉండదండి. ఒకరోజు చూస్తాం, 2 రోజులు చూస్తాం, 3వ రోజు చాలా విసుగు అనిపిస్తుంది, ఇంకా జరగలేదు అని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా సరే అండి ఒక చిన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన తల్లిదండ్రుల దగ్గర కూడా అండి మన చిన్నప్పుడు ఎన్నోసార్లు మారం చేసి ఉంటాం, ఎన్నోసార్లు పేచిపెట్టి ఉంటాం. మాకు ఇదే వస్తువు కావాలి, ఇది కొంటేనే నేను అన్నం తింటాను లేకపోతే తినను అని చెప్పి. అందువల్ల దానికి మన కన్న తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళండి, మన అన్నం తినకుండా ఉంటే ఆకలిస్తుంది, పాపం బిడ్డ ఏడుస్తుంది అని దానికి తగినట్టుగా మంచి మాటలు చెప్పి మనల్ని సంతోషపెట్టేలాగా చూసుకొని, అమ్మ నేను ఒక రోజులో కొనిస్తాను, 2 రోజుల్లో కొనిస్తానని చెప్పినప్పుడు అమ్మా నాన్న మాటలు ఎలా అయితే నమ్మకంతో మనం విన్నామో, అంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు అన్న నమ్మకం ఎలా అయితే మనకు కలిగిందో, అలాగే ఈరోజు బాబా చెప్పే ఈ మాటలు కూడా అండి మనకి ఒక పెద్ద నమ్మకాన్ని, అంటే ఖచ్చితంగా బాబాని నమ్మే ప్రతి భక్తుడికి కూడా ఒక గొప్ప నమ్మకాన్ని తీసుకొస్తాయండి. అంత నమ్మకం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బాబా ఎలాంటి ఒక ఓటమిని మనల్ని చూసేదాకా బాబా చూస్తూ ఊరుకోరండి. మనం అనుకుంటూ ఉంటాం, ఏంటా ఇంత సమయం పడుతుంది, ఎందువల్ల ఇలా జరుగుతుంది, నాకు మాత్రమే ఇలా జరుగుతుందేమో అని. బాధలు కష్టాలు అనేవి అందరికీ రావండి. అలా వచ్చాయి అని అంటే అవి తీరట్లేదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాని వెనుక కారణం ఉండే ఉంటుంది అని ఎంతోమంది మనకి చెప్పినా సరే అలాగే అంటారులే, ఆ బాధ పడే వాళ్ళకే తెలుస్తుంది అని అన్నట్టుగా మనకు మనసులో అనిపిస్తుంది. కానీ ఇది అక్షరాల నిజమండి. ఒక కత్తిని మనం షార్ప్ చేస్తేనే కానీ ఆ కత్తి అనేది మనకి మళ్ళీ ఉపయోగపడడానికి అవకాశం అనేది ఉంటుంది. చాలా రోజుల నుంచి ఉపయోగించి ఒక కత్తి కోసి కూరగాయలు కోయడానికి కూడా పనికిరానప్పుడు అది మూల పడేస్తూ ఉంటాం. అది మళ్ళీ కూడా షార్ప్ చేస్తే నిజంగా ముందు కంటే బాగా పనిచేస్తుంది. అలాగే బాబా కూడా అండి మన మనసు అనేది ఎంతవరకు గాయపడిందో, ఎంతవరకు బాధపడుతున్నాం అనేది బాబాకు తెలుసు. అలాంటి ఒక మనసుని ఉత్సాహపరచాలన్నా, మన పడిన అవమానాలన్నిటికీ కూడా వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి అని అన్నా కూడా అందుకు తగిన ఒక ఆయుధం అనేది చాలా అవసరం. అలాంటి శక్తివంతమైన ఒక ఆయుధం తయారు చేయడానికి సమయం అనేది పడుతుందండి.
అలాంటి ఒక సమాధానం, ఆ ఆయుధం ద్వారా వాళ్ళకిచ్చే సమాధానం అనేది మళ్ళీ కూడా మన జోలికి రానంతలాగా ఉండాలి. అందుకు చాలా సమయం పడుతుంది కాబట్టి మనం కొంచెం గనక ఓపికతో ఉంటే నిజంగా నీ కష్టం తీరుతుంది తల్లి. నేను ఇంత సమయం తీసుకుంటున్నానేంటి, నేనేం పట్టించుకోవటం లేదేంటి అని మాత్రం నువ్వు అనుకోవద్దు. నీ గెలుపు అనేది నిజంగా నువ్వు చూడగలుగుతావు. నువ్వు ఓటమి మాత్రమే చూసావని అనుకోకు. ఇది ఓటమి కాదు. నువ్వు ముందు పైకి రావడానికి ఒక పెద్ద గెలుపు. ఆ గెలుపుని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నువ్వు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అసూయపడేలాగా నేను చేయాలన్న ఆలోచనతోటే నేను ముందుకు తీసుకువెళుతూ ఉన్నాను. నా మీద నమ్మకంతో ఇంకొద్ది రోజులు మాత్రమే నువ్వు ఓపికగా ఉండు. చాలా పెద్ద దూరం ఏమీ లేదు. సమయం అనేది ఆసన్నమైంది. ఎదుటి వాళ్ళ పాపం అనేది కూడా పండే ఆ సమయం అనేది కూడా రావాలి కాబట్టి అందుకోసమే నేను సమయం అనేది తీసుకున్నాను తల్లి. నిన్ను ఖచ్చితంగా కాపాడుతాను. నీకు నేను తోడున్నాను. ఎవ్వరూ లేరని నువ్వు అనుకోకు. నీ బాబా ఎప్పుడు కూడా నీతో ఉన్నారు అని చెప్పి నువ్వు నమ్మగలిగితే నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన దానివి అవుతావు అని చెప్పి బాబా ఈరోజు మనకి ఈ సందేశాన్ని పంపిస్తున్నారండి. ఇది అక్షరాల నిజం. అలాంటి ఒక గొప్ప ఆయుధం తయారైన రోజున మనకే అనిపిస్తుంది, ఓ బాబా ఇందుకోసమే ఇంత సమయాన్ని తీసుకున్నారేమో మన కోసం అన్న ఆలోచన అనేది ఖచ్చితంగా బాబా మనకి కల్పిస్తారండి. అలాంటి ఒక రోజు దగ్గరలోనే ఉంది అంటున్నారు కాబట్టి నమ్మకంతో మరికొద్ది రోజులు మాత్రమే మనం వెయిట్ చేయగలిగితే నిజంగా ఒక పెద్ద గెలుపుని మనందరము చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక గొప్ప నమ్మకాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా కూడా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సాయిరామ్.